హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కన్లెట్స్ అండ్ బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టిన కొన్ని కుర్తా సెట్స్ మీకు చూపిపోతున్నానండి. అవన్నీ అండర్ 500 రూపీస్వే. ఇప్పుడు నేను చూపిపోతున్న ఈ కుర్తా సెట్స్ అన్ని పార్టీ వేర్ కానీ లేదా క్యాజువల్ వేర్ కూడా చాలా బాగుంటాయండి. చాలా డీసెంట్ అండ్ సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చేయి అనమాట. సో అలాంటివే నేను చూస్ చేసి తెచ్చాను. సో ఇప్పుడైతే వాటి క్వాలిటీ ఎట్లా ఉంది, డిజైన్ వర్క్ ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం. సో ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టిన కుర్తా సెట్స్ అన్ని మీషో నుంచి. సో వీటి క్వాలిటీ ఎలా ఉంది అండ్ వీటి డిజైన్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ కుర్తా సెట్ వచ్చి ఇదే అండి. సో ఇట్లా ఇది yellowish అండ్ కొంచెం గోల్డెన్ కలర్లో ఉందండి. అండ్ దీని మీద అయితే నెక్ డిజైన్ ఇట్లా ఉందన్నమాట. ఇట్లాగా దీని మెటీరియల్ వచ్చేసి సిల్క్ అండి, సిల్క్ మెటీరియల్ ఇది. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ కూడా ఇక్కడ బార్డర్లో ఇట్లా డిజైన్ వచ్చింది. దీని బాటమ్ వేర్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్గా ఉందండి. ఇట్లా అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇట్లా ఉందండి. దీని దుపట్టా ఏమో ఇట్లా ఇచ్చున్నారన్నమాట. ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి ఉంది ప్రింటెడ్గా. కొంచెం ఆర్గాన్జా లాగా ఉంది ఇది. సో వేసుకుంటే ఇట్లా ఉండిద్ది. ఇప్పుడు నెక్స్ట్ కుర్తా సెట్ చూద్దాం. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చి ఇదండి. ఇక్కడ నెక్ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారండి. అండ్ దీంతో వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి. అండ్ స్లీవ్స్ కూడా ఇట్లా బార్డర్లో ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. ఈ డ్రెస్ కలర్ వచ్చేసి ఆక్వా బ్లూ అండి. ఆక్వా బ్లూ కలర్లో ఉంది. దీని మెటీరియల్ వచ్చేసి సిల్క్ బ్లెండ్ అండి. దీని బాటమ్ వేర్ వచ్చేసి ఇలా ఉందండి. కింద బాటమ్ వేర్ కూడా ఇట్లా డిజైన్ ఇచ్చి ఉన్నారండి. ఇట్లా లేస్ ఉంది, 3 లేయర్స్ లేస్ పెట్టున్నారు. మిగతాదంతా ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ కలర్లో ఉంది. దీని దుపట్టా వచ్చేసి ఇట్లా ఉందండి. ఇట్లా బార్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. సిల్క్ మెటీరియల్ ఇదంతా. వేసుకుంటే ఇట్లా ఉండిద్ది. నెక్స్ట్ కుర్తా సెట్ చూద్దాం. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి. దీని నెక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది మామూలుగా మీకు ఈ నెక్ డిజైన్ వచ్చేసి కొంచెం వైటిష్గా అనిపించవచ్చు, అంటే సిల్వర్ కలర్ అట్లాగా లైట్ వైట్గా. కానీ ఇది మామూలుగా వచ్చేసి అయితే లైట్ గోల్డెన్ కలర్లో ఉందండి. పేల్ గోల్డెన్ కలర్లో ఉందన్నమాట. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి. అండ్ ఇక్కడ డిజైన్ కూడా ఇట్లా ఇచ్చున్నారు స్లీవ్స్కి. దీని డిజైన్ చాలా బాగుందండి. దీని మెటీరియల్ వచ్చేసి సిల్క్ బ్లెండ్ అండి. అండ్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్లో ఉంది. దీని బాటమ్ వేర్ వచ్చేసి ఇట్లా ఉందండి.
ఇక్కడ డిజైన్ ఇచ్చేస్తున్నారు, బాటంలో కిందకి డిజైన్ ఇచ్చున్నారు ఇట్లాగా. ఇలా ఉంది బాటమ్ వేర్. దీని దుపట్టా వచ్చేసి ఇలా ఉందండి. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి. దీని నెక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి. మెరూన్ కలర్ మీద ఇట్లా సిల్వర్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. చాలా నీట్ గా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. మెటీరియల్ కొంచెం నాకు పల్చంగా అనిపిస్తుంది మెటీరియల్ వచ్చేసి. కాకపోతే డిజైన్ అయితే చాలా బాగుంది, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగుంది. దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి. ఇట్లా ఇచ్చున్నారు. ఇక్కడ లేస్ స్టిచ్ చేస్తున్నారండి. దీని మెటీరియల్ వచ్చేసి రేయన్ అండి. అండ్ ఇంకా ఇక్కడ స్లిట్స్ కి ఇట్లాగా వీళ్ళు లేస్ పెట్టున్నారన్నమాట. సైడ్ స్లిట్స్ కూడా ఇక్కడ సైడ్ లో లేస్ పెట్టున్నారు, లేస్ తో స్టిచ్ చేస్తున్నారు. అండ్ ఇట్లాగా బాటమ్ లో కూడా ఇట్లా స్టిచ్ చేస్తున్నారు అన్నమాట లేస్ తో. దీని బాటమ్ వేర్ వచ్చేసి ఇట్లా ఉందండి. ఇక్కడ కింద కాళ్ళ దగ్గర ఇట్లా లేస్ అటాచ్ చేస్తున్నారు. సో ఇలా ఉంది ఇది. దీని దుపట్టా వచ్చేసి ఇలా ఉందండి. ఇలా మొత్తం లేస్ తోనే స్టిచ్ చేస్తున్నారు, లేస్ వేసి స్టిచ్ చేశారు ఇట్లాగా. సో వేసుకుంటే ఇలా ఉండిద్దండి. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి. సో దీని నెట్ డిజైన్ అయితే ఇట్లా ఇచ్చున్నారండి. దీని కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి, బ్రింజల్ కలర్ ఆల్మోస్ట్. దీని మీద వైట్ అండ్ పింక్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు ఇట్లాగా. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రతి కుర్తా సెట్వి చాలా నీట్ గా చేస్తున్నారండి. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అన్నమాట. ఇట్లాగా ఇక్కడ డిజైన్ వేస్తున్నారు, ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇక్కడ కూడా. దీని మెటీరియల్ వచ్చేసి సిల్క్ బ్లెండ్ అండి. దీని బాటమ్ వేర్ వచ్చేసి ఇలా ఉందండి. ఇట్లా ఇక్కడ డిజైన్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్కే చేస్తున్నారు ఇక్కడ కూడా. సేమ్ స్లీవ్స్కి ఎట్లయితే ఉందో సేమ్ అట్లానే ఇక్కడ బాటమ్ వేర్ కూడా డిజైన్ చేస్తున్నారు. దీని దుపట్టా వచ్చేసి ఇలా ఉందండి. పింక్ కలర్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ గా. ఇలా దీనికి ఇట్లా లేస్ అటాచ్ చేస్తున్నారు ఈ దుపట్టాకి.
వేసుకుంటే ఇట్లా ఉండిద్ది అనమాట. సో ఇవ్వండి నేను కుర్తా సెట్స్ ఏవైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టానో అండర్ 500 మీకు నచ్చాయి అనుకుంటున్నాను. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తానండి. సో ఎవరికైనా కావాలంటే మాత్రం అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోండి. ఇంకోటి, ఈ వీడియోకి ప్రీవియస్గానే ఒక వీడియో చేశానండి షాప్సీ 1 రూపీ ప్రోడక్ట్స్ మీద. సో ఆ వీడియోలో నేను చూపించాను ఏవేవైతే నేను షాప్సీ నుంచి 1 రూపీకే ప్రోడక్ట్స్ కొన్నానో ఆ ప్రోడక్ట్స్ అన్ని నేను చూపించాను. అండ్ ఇప్పుడు రేపు షాప్సీలో 1 రూపీ సేల్ రాబోతుందండి. సో చాలా మంచి సేల్ అనమాట. 1 రూపీ ప్రోడక్ట్స్ అనేవి షో అవుతాయి అనమాట పర్టికులర్ టైంలో. సో ఆ 1 రూపీ ప్రోడక్ట్స్ని ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి అదంతా నేను ప్రాసెస్ అంతా ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పాను. సో ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను మీ రిఫరెన్స్ కోసం. అండ్ ఇంకోటి, నేను ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెడతానండి. అక్కడే నేను చాలా లో ప్రైజెస్ ప్రోడక్ట్స్వి లింక్స్తో పాటు ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. అది ఎట్లా చెక్ చేయాలి కమ్యూనిటీ పోస్టులన్నీ అవి కూడా నేను ఆ ప్రీవియస్ వీడియోలోనే చెప్పున్నాను. సో అది కూడా ఫుల్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ కొన్ని అయితే 0 రూపీస్వి కూడా ఉంటాయండి, 1 రూపీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. వాటి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్టే చేస్తూ ఉంటాను. సేల్స్ గురించి అట్లాగా వీడియో చేసే పాసిబిలిటీ లేనప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవైతే తప్పకుండా చెక్ చేయండి. ఎలా చెక్ చేయాలనేది నేను ఆ వీడియోలోనే క్లియర్గా చెప్పుకున్నాను. ఒకవేళ మీకు కమ్యూనిటీ పోస్ట్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఆ వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది ఎట్లా చెక్ చేయాలి అనేది. సో నేను చెప్పాను కదండి షాప్సీ 1 రూపీ ప్రోడక్ట్స్ అని. సో ఆ వీడియోని తప్పకుండా మీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళు కూడా తెలుసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు 1 రూపీ ప్రోడక్ట్స్. సో ప్రీవియస్ వీడియోలో నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఇదంతా ఫేక్ అది ఇది అని. ఇదేం ఫేక్ కాదండి, ఇది నిజంగానే 1 రూపీ ప్రోడక్ట్స్ అనేవి నిజంగానే వస్తాయి. కాకపోతే ఫాస్ట్గా ఉండాలి ఆర్డర్ పెట్టుకోవటం అనేది. సో బ్లింక్లో సోల్డ్ అవుట్ అయిపోతాయి అనమాట. సో ఫాస్ట్గా చేయాలి అదనేది. ఆ టైమింగ్స్ అదంతా నాకు తెలిసినప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్లోనే చెప్తానండి ఏ టైంకి ఆ ప్రోడక్ట్ వచ్చింది అదంతా. సో తప్పకుండా ప్రాసెస్ని అయితే ఫాలో చేయండి. తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టుకోగలుగుతారు 1 రూపీ ప్రోడక్ట్స్. మీరు కూడా అట్లాంటి 1 రూపీ ప్రోడక్ట్స్ని గ్రాప్ చేసుకోవాలనే నేను నా టైం స్పెండ్ చేసి ఒక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు కూడా అట్లా 1 రూపీ ప్రోడక్ట్స్ రావాలనే. కొంతమంది కాదు ఒకళ్ళే అన్నారన్నమాట, మీకు ప్రమోషన్స్ వస్తాయి అనుకుంటానండి. నేను చిన్న యూట్యూబర్నండి, అవి పెద్ద పెద్ద ఆన్లైన్ షాపింగ్ సైట్స్. వాళ్ళకి ఏమవసరం అండి నాకు ఇచ్చి ప్రమోషన్ చేయించుకొని అంత. నేను ఏమైనా సెలబ్రిటీనా? ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలంటే వాళ్ళు సెలబ్రిటీస్తో చేయించుకుంటారండి. అండ్ యూట్యూబ్లో ఏదైనా ప్రమోషన్ రిలేటెడ్దే వీడియో చేస్తుంటే ఒక రూల్ ఉండిద్ది అనమాట. పెయిడ్ ప్రమోషన్ అనేది లేబుల్ అనేది షో చేయాలి స్క్రీన్ మీద. నాకు ఇప్పుడు దాకైతే ఏవి ప్రమోషన్స్ రాలేదండి, అది ప్రమోషన్ కాదు. నేను ఎట్లాగా ఆర్డర్ పెట్టుకుంటాను 1 రూపీ ప్రోడక్ట్స్ అట్లాగా ఆ టిప్స్ ట్రిక్స్ అనేది నేను ఆ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైతే నమ్ముతారో తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా నమ్మని వాళ్ళకి నేను ఏం చెప్పలేను. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ ఇంకోటి, తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి మీకు ఈ కుర్తా సెట్స్ ఎట్లా అనిపించాయి ఏంటి అనేది. అండ్ ఇది కూడా సజెస్ట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ ప్రోడక్ట్స్ మీద హాల్ వీడియోస్ అట్లాంటివి మీకు కావాలి అనేది సజెస్ట్ చేయండి. ఒకవేళ పాసిబుల్ అయితే మాత్రం నేను తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తా అండి వేరే వీడియోలో. టిల్ దెన్ బాయ్.